రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. మన వార్తలన్నీ కూడాను కర్ణాటకలో అధికార మార్పిడి, బెంగాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, భారత బంగ్లాదేశ్ సరిహద్దు మీద, లేకపోతే ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికాల యుద్ధం కావచ్చు, యుక్రెయిన్ రష్యా కావచ్చు, వీటిపైన ఫోకస్ అయి ఉన్న సమయంలో భారతదేశంలో చాలా నిశ్శబ్దంగా ఎలాంటి హడావిడి లేకుండా 3 కీలకమైన దేశాల దేశాధినేతలు 2 వారాల వ్యవధిలో మన దేశానికి వచ్చారు, చర్చలు జరిపారు. 3 రోజులు ఉన్నారు, వెళ్ళిపోయారు. పెద్దగా వార్తల్లో దీని గురించినటువంటి ప్రచారం రాలేదు, దీని గురించి పెద్దగా చర్చ జరగలేదు. ఈ 3 రావడం వల్ల మన దేశానికి లాభం ఉంది, మన వల్ల ఆ 3 దేశాలకి లాభం ఉంది. కాబట్టి ఇది ఒక విన్ విన్ అరేంజ్మెంట్. ఈ 2 వారాల్లో మన దేశానికి వచ్చినటువంటి 3 దేశాధినేతలు, ఒకరు సైప్రస్ దేశాధినేత, రెండవది బర్మా మ్యాన్మార్ దేశాధినేత, మూడవది వెనిజువెలా దేశాధినేత. ఈ 3 వీళ్ళ ప్రొఫైల్ కనుక చూస్తే చాలా ఆసక్తికరమైనటువంటిది ఏంటంటే, సైప్రస్ దేశాధినేత మధ్యధరా సముద్రం మెడిటరేనియన్ సీలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి దేశము. అంతేకాదు ఆ దేశానికి భారతదేశానికి వ్యూహాత్మక భాగస్వామ్య మైత్రి ఉంది. మూడవ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి చైర్మన్గా సైప్రస్ దేశం ఉంది. ఇప్పుడు ఇటీవల జనవరి నెలలో యూరోపియన్ యూనియన్తో భారతదేశము ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్న నేపథ్యంలో ఆయన మన దేశానికి రావడం అంటే మన ఎగుమతులు, అక్కడి నుంచి దిగుమతులకు సంబంధించి, అదేవిధంగా ఆర్థిక సంబంధాల గురించి చర్చలు జరుగుతాయి. మొత్తం యూరప్ దేశాలకు సంబంధించి, అదేవిధంగా సైప్రస్తో వ్యూహాత్మక భాగస్వామ్యం. ఎందుకంటే సైప్రస్కి మనము సైనిక సహకారాన్ని అందిస్తే భారత వ్యతిరేక ధోరణిని అవలంబిస్తున్నటువంటి తుర్కీని దిగ్బంధనం చేసినట్లవుతుంది. కాబట్టి ఈ చాలా కీలకమైనటువంటి సమావేశం ఇది. మే 20 నుంచి మే 23 వరకు క్రిస్టోడౌలిడెస్ ఆయన ప్రధానమంత్రి మన దేశంలోకి వచ్చారు, పర్యటించారు, వెళ్ళారు. చాలా కీలకమైనటువంటి ఒప్పందాలు జరిగినాయి. వీటితో మాత్రమే కాకుండా ఈ స్ట్రాటజిక్ వ్యూహాత్మక భాగస్వామ్యంతో పాటు ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కీలక చర్చలు కూడా జరిగినాయి. కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి సమావేశం. ఆయన అలా వెళ్ళారు. మే 30 నుంచి జూన్ 3 వరకు మ్యాన్మార్ దేశాధినేత మన దేశంలోకి వచ్చారు. మ్యాన్మార్ దేశాధినేత మిన్ ఆంగ్ హ్లాంగ్ ఆయన పేరు. ఈ మిన్ ఆంగ్ హ్లాంగ్ వాస్తవానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని పడద్రోసి 2021లో దేశాధినేత అయ్యారు. అమెరికా ఈ దేశం మీద ఆంక్షలు విధించింది, యూరోప్ ఈయనని పక్కన పెట్టింది, ప్రపంచంలో పూర్తిగా ఒంటరై ఉన్నాడు, కేవలం చైనా మాత్రమే సహకరిస్తోంది. కాబట్టి ఈయన చైనా వలలోకి పూర్తిగా వెళ్లకుండా ఉండాలన్నట్లయితే భారతదేశం ఈయనతో చెలిమి చేయాలి, దోస్తీ చేయాలి. మ్యాన్మార్లో ఉన్నటువంటి క్రిటికల్ అండ్ రేర్ అర్త్ మినరల్స్, ప్రపంచంలో చాలా భారీ ఎత్తున క్రిటికల్ మినరల్స్ ఉన్నటువంటి దేశాల్లో మ్యాన్మార్ ఒకటి. కాబట్టి మ్యాన్మార్తో చర్చలు జరపడము, మ్యాన్మార్ పూర్తిగా చైనా ఫోల్డ్లోకి వెళ్లకుండా నిరోధించడము. అంతేకాకుండా కీలకమైనటువంటి 3వ విషయం, మ్యాన్మార్కి మనకి 1600 కిలోమీటర్ల పొడవైనటువంటి సరిహద్దు ఉంది. అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెట్టి మిజోరాం వరకు 1600 కిలోమీటర్ల బార్డర్ ఉంది. ఈ బార్డర్కి అటువైపున ఉన్నటువంటి కొండ ప్రాంతాలన్నిట్లలో కూడాను క్రైస్తవ మతాన్ని స్వీకరించినటువంటి కచిన్, కరేన్, చిన్, జోమి ఇటువంటి అనేక తెగల జనాభా ఉంటుంది. వీళ్ళందరికీ ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడాను మన దేశంలో ఉన్న ఉగ్రవాద సంస్థలకి సహకారం అందిస్తున్నారు. అందుకే ఇటీవలి కాలంలో 2-3 సార్లు మనము డ్రోన్ల ద్వారా బర్మాలో ఉన్నటువంటి ఉల్ఫా, యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం, NSCN ఇటువంటి సంస్థలకు సంబంధించిన NSCN ఆంగ్ మింగ్ గ్రూప్ అది వాటిపైన దాడులు చేయడం జరిగింది.
మణిపూర్కి చెందినటువంటి ఉగ్రవాదులు అక్కడి నుంచి మాదక ద్రవ్యాల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే అడ్డుకోవడం జరిగింది. మిజోరాం సరిహద్దును కూడాను ఫోర్టిఫై చేయడం జరిగింది. కాబట్టి చాలా కీలకమైనటువంటి పర్యటన. నిజానికి ఇటీవల కొద్ది రోజుల క్రితమే చైనా విదేశ వ్యవహారాల మంత్రి వాంగ్ యీ మ్యాన్మార్లో పర్యటించి వచ్చారు. కాబట్టి ఆయనను మన దేశానికి ఆహ్వానించటము, ఆయనకి రెడ్ కార్పెట్ రోల్ చేయటము, ఇది ఆర్థికంగాను సెక్యూరిటీ పరంగా కూడాను మనకి ఎంతో ఉపయోగపడేటటువంటి చర్య. మూడవ దేశాధినేత వెనిజువెలా ప్రస్తుతం ఉన్నటువంటి తాత్కాలిక అధ్యక్షుడు రాడ్రిగెస్. ఆవిడ జూన్ 3 నుంచి 7 వరకు భారతదేశంలోనే ఉంటారంటే ప్రస్తుతము భారతదేశంలో ఉన్నారు. వెనిజువెలాలో మనందరికీ తెలుసు, జనవరి నెలలో దేశాధ్యక్షుడైనటువంటి నికోలస్ మాదురోని అమెరికా కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళింది. ఆ తరువాత నుంచి దేశమంతా అయోమయంగా ఉంది. రాడ్రిగెస్ నాయకత్వంలో ప్రభుత్వం అయితే ఉంది కానీ వాళ్ళ మీద అనేక ఒత్తిడులు ఉన్నాయి. వెనిజువెలా చమురు ఉత్పాదనలో చాలా కీలకమైనటువంటి దేశము. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్లో ఉన్నటువంటి ప్రతిష్టంభన, ఇరాన్ గల్ఫ్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఇరాన్ అమెరికా యుద్ధము, వీటి వల్ల మనకు రావలసినటువంటి చమురు కానీ ఎల్ఎన్జీ కానీ వీటిలో 40% స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఇరాన్ అమెరికా యుద్ధం జరుగుతున్నటువంటి ప్రదేశం గుండా రావాలి. కాబట్టి ప్రత్యామ్నాయ వ్యవస్థగా వెనిజువెలా, ఇప్పటికే మనం వెనిజువెలా నుంచి తీసుకుంటున్నాము, దానిని మరింత పెంచేందుకు, అదేవిధంగా వెనిజువెలాలో ఉన్నటువంటి చమురు నిక్షేపాల రిఫైనింగ్ పని చేపట్టేందుకు భారత కంపెనీలు, ముఖ్యంగా మన ఓఎన్జీసీ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, ఈ కంపెనీలకు అక్కడ కాంట్రాక్టులు లభించవలసి ఉంది. కాబట్టి ఈ దృష్ట్యా ఇది చాలా కీలకమైనటువంటి సమావేశం. ఓఎన్జీసీ అక్కడ ఎక్స్పాండ్ కావడానికి ప్రయత్నిస్తోంది. మనము ప్రతిరోజు ఇప్పటికే 4,27,000 బ్యారెల్స్ చమురుని మనం వెనిజువెలా నుంచి తీసుకుంటున్నాం. కాబట్టి ఈ వెనిజువెలా దేశాధినేత యొక్క పర్యటన మన దేశానికి చాలా ముఖ్యము. అంటే 3 రకాలుగా, ఒక రకంగా చూస్తే సైప్రస్ పర్యటన వల్ల ప్రధానంగా మనకు కలిగే లాభం ఏంటంటే ట్రేడ్ సెక్యూరిటీ, వాణిజ్యపరమైనటువంటి భద్రత, వాణిజ్యపరమైనటువంటి గ్యారంటీలు, భద్రత, వాణిజ్యపరమైనటువంటి సవాళ్లను, ఒత్తిడులను అధిగమించేటటువంటి సామర్థ్యం లభిస్తుంది. అదే మ్యాన్మార్తో అయితే 1600 కిలోమీటర్ల చిల్లుల జల్లెడ లాంటి సరిహద్దుని కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రేర్ అర్త్ మినరల్స్ని మనం సంపాదించుకోవడంలో మ్యాన్మార్ దేశాధినేత పర్యటన ఉపయోగపడుతుంది. మూడవది అంటే ఒకటి ట్రేడ్ సెక్యూరిటీ, రెండవది బార్డర్ సెక్యూరిటీ, మూడవది వెనిజువెలా దేశాధినేత పర్యటన మన యొక్క ఎనర్జీ సెక్యూరిటీ, ఇంధన భద్రత దీనికోసం ఉంది. ఎందుకంటే వెనిజువెలా నుంచి ఎక్కువ మొత్తంలో మనం చమురు కనుక కొనుగోలు చేయగలిగితే, అది మన దేశానికి రాగలిగినట్లయితే, మనం ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని పక్కన పెట్టి మనము ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఈ దేశపు చమురు ఇంధన అవసరాల్ని తీర్చవచ్చు. ఇలాగా 3 దేశాధినేతల పర్యటనలో ట్రేడ్ సెక్యూరిటీ, ఎనర్జీ సెక్యూరిటీ, బార్డర్ సెక్యూరిటీ, ఈ 3 గ్యారంటీ పొందేందుకు భారతదేశము ఈ 3 దేశాధినేతల్ని మన దేశానికి రప్పించింది. ఇది పత్రికల్లో వీటి కవరేజ్ పెద్దగా రాలేదు, వీటి విశ్లేషణ కూడా పెద్దగా జరగలేదు. ఎందుకంటే మన మీడియాకి తక్షణంగా ఉన్నటువంటి అంశాలు మాత్రమే కనిపిస్తాయి. భారత భద్రత, భారతదేశపు ఇంధన భద్రత, వాణిజ్య భద్రత, అదేవిధంగా సెక్యూరిటీ పరంగా, నేషనల్ సెక్యూరిటీ పరంగా కూడా, జాతీయ భద్రత పరంగా కూడా ఈ 3 పర్యటనలు అత్యంత కీలకమైనటువంటి పర్యటనలు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.